ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముందుగా జరుగుతాయన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు స్పీడుని పెంచాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇక ప్రచారంలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ వేగం పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆయన నిన్న రాత్రి హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. సుదీర్ఘంగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన టీడీపీ మధ్య పొత్తులు చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నాలు బాగానే చేస్తోంది. తమ మధ్య జరిగే సీట్ల సర్దుబాటు చర్చలు బయటకు తెలిస్తే మరింతగా రెచ్చిపోతారని, అపోహలు సృష్టిస్తారని క్లారిటీ ఉండడంతో సీట్ల సర్దుబాటు చర్చలు తమ మధ్య ఉండాలి అని చంద్రబాబు, పవన్ డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగా కొంతకాలంగా వారే వివిధ సర్వే రిపోర్టులతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తే గెలుస్తాము అన్నది పక్కాగా లెక్కలు వేసుకున్న తరువాత సీట్లు ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న లెక్క కాదని, ఫలితాల తరువాత ఎన్ని చోట్ల విజయం సాధించామన్నదే ముఖ్యమని భావిస్తున్నాయి. పట్టుదలకు పోయి సంఖ్య కోసం అత్యధిక స్థానాల్లో పోటీ చేసి వైసీపీకి ఛాన్స్ ఇవ్వటం కన్నా పొత్తులు ఎలా వర్కౌట్ అవుతాయో అలాగే చేయడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారని వైసీపీ నుండి వచ్చే విమర్శలు తమను రెచ్చగొట్టడానికేనని జనసేన అగ్రనేతలకు బాగా తెలుసని, అందుకే ఈ విషయంలో తమ సీట్ల సర్దుబాటు చర్చల గురించి బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారని కూడా అంటున్నారు. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో అన్ని స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులతో జాబితా ప్రకటించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో చెప్పారు. ఒకవేళ మార్చిలో వచ్చిన కాస్త ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించటం వల్ల నియోజకవర్గాల్లో వారు సన్నాహాలు చేసుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చంద్రబాబు, పవన్, లోకేష్ జోరుగా ప్రచారం చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. టీడీపీ, జనసేన అధినేతలు రాజకీయ వ్యూహాలు లీక్ కాకుండా తమ స్థాయిలోనే చర్చలు జరిపి ఫైనల్ చేసుకుంటున్నారు. విభేదిస్తే నిర్మోహమాటంగా పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు అని చెబుతున్నారు. వైసీపీ ట్రాప్లో పడకుండా పక్కాగా వ్యవహరిస్తున్నారు.